వెల్కమ్ టు మన టీవీ న్యూస్. ఎమ్మిగనూరుని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మిగనూరు ప్రధాన కూడల్లో 13వ రోజు దీక్షలు కొనసాగాయి. ప్రభుత్వము స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఈ ఉద్యమం ఆగదని జేఏసీ నాయకులు తెలిపారు. ఎమ్మిగనూరు ప్రజల ఆకాంక్ష మేరకు అభివృద్ధి కోసం ఎమ్మిగనూరు జిల్లా ప్రకటనపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జె నాగేశ్వరరెడ్డి తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రాత్మకమని జేఏసీ నాయకులు హర్షించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోపు ఎమ్మిగనూరు జిల్లాపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడతాను అని తెలపడం ఎమ్మిగనూరు ప్రజలపై ఉండే ప్రేమ అభిమానాన్ని ఎమ్మెల్యే మరోసారి చాటుకున్నారు. ముఖ్యంగా ఎమ్మిగనూరు జిల్లా ప్రకటనలో ప్రధానమైన అంశము ప్రభుత్వ ఆర్థిక భారాన్ని తగ్గించడమే అని జేఏసీ నాయకులు తెలిపారు. వేల ఎకరాల ప్రభుత్వ భూములు మరియు త్రాగునీటి వనరులు కర్నూలు నుండి ఆలూరు చివర అంచుల వరకు మధ్యలో ఉండే ప్రాంతం, మత ఘర్షణలు లేని శాంతియుత వాతావరణం ఉన్న ప్రాంతం ఎమ్మిగనూరు అని జేఏసీ నాయకులు తెలిపారు. ఈ అర్హతలు ఏ నియోజకవర్గానికి ఉన్నా ఆ నియోజకవర్గాన్ని ప్రభుత్వం జిల్లా చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని జేఏసీ నాయకులు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇంకా దశల వారీగా ఉద్యమాలు చేస్తామని, ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాజేష్, రంగయ్య, చార్లెస్, చిన్ని, ప్రసాద్, రాము, రాజోలప్ప, గోవిందమ్మ, బతుకమ్మ, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేనూరు జిల్లా కేంద్రాన్ని ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేనూరు జిల్లా కేంద్రాన్ని ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేనూరు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మా డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఈరోజు రిలే నిరాదేశాలకు ఇంతటితో కాకుండా దశల వారికి ఇంకా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంతటితో వదిలే ప్రసక్తే లేదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ యొక్క ఎమ్మెల్యేనూరు జిల్లా కేంద్రాన్ని ప్రకటించాలని, అదేవిధంగా 5 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని డిమాండ్తో లక్ష్యంతో ఈరోజు నిరాదీక్షలు కూర్చున్నటువంటి వీళ్ళందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సంబంధించిన నిరాదీక్షలకు సంబంధించి వినూత్నంగా నిరసన చేపట్టాము. కాబట్టి దీన్ని ఉద్దేశించి జేఏసీ నాయకులు రంగయ్య గారు మాట్లాడతారు. సాధన కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు వినూత్న నీటిలో ఈరోజు కళ్ళ గంతలు కట్టుకొని ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం అనేది తక్షణమే మా యొక్క డిమాండ్లను పరిశీలనలోకి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ 5 నియోజకవర్గాలు కూడా పశ్చిమ ప్రాంతము, అభివృద్ధికి నోచుకోని ప్రాంతము, కరువు ప్రాంతం. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఈ 5 నియోజకవర్గాలు జిల్లా చేయాలన్నటువంటి ఆలోచనతో స్పష్టమైనటువంటి అర్హతలు కలిగినటువంటి ప్రాంతం ఎమ్మిగనూరు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఎమ్మిగనూరు జిల్లా ఉన్నటువంటి అర్హతల్ని పరిశీలనలోకి తీసుకొని ముఖ్యంగా ప్రభుత్వానికి ఆర్థిక లోటును తగ్గించే ప్రాంతం ఎమ్మిగనూరు. ప్రభుత్వ భూములైతేనేమి, మంచినీటి సౌకర్యాలు అయితేనేమి, ఆల్రెడీ నిర్మితమైనటువంటి పాత భవనాలు అయితేనేమి తక్షణమే ప్రభుత్వానికి అనుకూలమైన ప్రాంతము మరియు అర్హత కలిగినటువంటి ప్రాంతము మరియు ఆర్థిక లోటును తగ్గించేటువంటి ప్రాంతం. కాబట్టి తక్షణమే ప్రభుత్వము మా యొక్క ఎమ్మిగనూరు జిల్లా ప్రకటన పైన పరిశీలన చేసి తక్షణమే ఎమ్మిగనూరుని జిల్లా చేసి 5 నియోజకవర్గాల అభివృద్ధికి సహకరించాలని చెప్పి ప్రభుత్వానికి మా జేఏసీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇక్కడితో ఆగే ఉద్యమం కాదు. కాబట్టి ఇంకా దశల వారి ఉద్యమాలతో ఇంకా ఇప్పుడు మొదలైంది ఉద్యమము. రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేంత వరకు ఈ ఉద్యమం ఆగదని తెలియజేస్తూ సెలవు తీసుకున్న. నా పేరు సి రంగయ్య, నేను జేఏసీ నాయకులు.